హాయ్ అందరికీ. మీలో ఎంతమంది పుష్ప 2 ప్రీమియర్స్కి వెళ్ళారు? మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రివ్యూ ఇవ్వాలని ప్రీమియర్ 9:45 PM షోకి వెళ్ళాను. మీ నుండి మేము ఆశించేది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ క్లిప్ చూడండి. నేను పర్సనల్గా నేను వీళ్ళలాగా తీయలేను, వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం, లేకపోతే వీళ్ళు నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుకుమార్. వాళ్ళిద్దరూ అంటే చాలా స్టఫ్ ఉంది, చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. మా అదృష్టం కొద్దీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ మసాలా సినిమాలు తీయట్లేదు. మన టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారే చెప్పారు మన సుక్కు గారి క్యాపబిలిటీ గురించి. ఈ పుష్ప 2 ఎగ్జామ్లో మన లెక్కల మాస్టర్ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది చూసేద్దాం. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ బొమ్మ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వస్తే, ప్లాట్ వచ్చేసరికి పార్ట్ 1లో చూసినట్టే పుష్ప ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాడా లేదా, శిఖావత్ పుష్పని ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది ఉంటుంది. పుష్పరాజ్ రోల్లో అల్లు అర్జున్ జీవించేశారు, ప్రాణం పెట్టి చేశారు ఆ రోల్ని. మూవీలో చాలా మంచి సీక్వెన్సెస్ ఉన్నాయి, వాటి కోసం రీవాచ్ చేయొచ్చు అనిపించింది. మూవీ స్టార్ట్స్ విత్ గుడ్ ఇంట్రో. పార్ట్ 1కి కంటిన్యూషన్గా అన్ని క్యారెక్టర్స్ని చూస్తాం. మూవీలో అల్లు అర్జున్ మ్యానరిజం చాలా బాగుంటుంది. స్లోలీ ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఇన్ ఫస్ట్ హాఫ్. అల్లు అర్జున్కి మంచి ఎలివేషన్స్ పడ్డాయి. పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది అండ్ చాలా బాగా వర్క్ అయింది కూడా. అండ్ దట్ పెయిర్ ఈస్ షో క్యూట్ ఆన్ స్క్రీన్. మంచి ఇంటర్వెల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఎమోషనల్ విత్ గుడ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్. మంచి ఎలివేషన్ సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్లో మనకి పార్ట్ 1లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. పార్ట్ 1 లింక్ చేస్తూ సుక్కు లెవెల్ డీటెయిలింగ్తో చూపించారు. అండ్ సుకుమార్ బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. కమింగ్ టు ది పాజిటివ్స్ ఆఫ్ ది ఫిలిం, అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. అల్లు అర్జున్ పుష్పరాజ్ రోల్లో చించేశారు. అల్లు అర్జున్ తాండవమే చూస్తాం మనం సినిమా అంతా. అండ్ జాతర సీక్వెన్స్ 20 to 25 minutes ఉంటుంది మూవీలో. బన్నీలో గంగమ్మ తల్లి పూని చేసిందేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, హెలికాప్టర్ సీక్వెన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్, ఇవన్నీ మూవీస్ పాజిటివ్స్. అండ్ కమింగ్ టు ది నెగిటివ్స్, సెకండ్ హాఫ్లో మనం చూసే కథ రూట్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ పార్ట్ 3 కోసం మెయిన్ ప్లాట్ మిస్ చేశారేమో అనిపిస్తుంది. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్లో ఎలా వెళ్తుందో అలానే సెకండ్ హాఫ్లో షిఫ్ట్ అవ్వకుండా కంటిన్యూ చేస్తుంటే ఇంకా మూవీ చాలా బాగుండేది అనిపించింది. అయినా మూవీలో కొన్ని సీక్వెన్స్కి అయితే గూస్ బంప్స్ వస్తాయి మనకి. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది మూవీ, అల్లు అర్జున్ 3 to 4 సీక్వెన్సెస్లో విశ్వరూపం చూస్తాం మనం. కేబుల్ రాజ్ క్యారెక్టర్లోనే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ మన పుష్పరాజ్ క్యారెక్టర్. నేషనల్ అవార్డు ఊరికే వస్తుందా చెప్పండి? అల్లు అర్జున్ని ఈ మూవీలో చూసాక ఇంకా మరెన్నో అవార్డ్స్ రావాలని అనిపిస్తుంది. అండ్ మూవీ సీక్వెన్సెస్ గురించి చెప్పాలనే ఉంది, బట్ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో కమింగ్ టు ది నెక్స్ట్ పర్ఫార్మెన్స్, రష్మిక హ్యాస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ ది పర్ఫార్మెన్స్ సో మచ్. తను శ్రీవల్లి రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రష్మిక స్క్రీన్ పై ఉన్నంతసేపు తనకి చాలా మంచి సీన్స్ పడ్డాయి అనిపించింది. ఫహద్ ఫాజిల్ ఉన్నంతలో చాలా బాగుంది, బట్ హీ డిజర్వ్స్ మోర్ స్కోప్ ఇన్ ది ఫిలిం. నేను ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళా, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ లేదు. కమింగ్ టు ది మ్యూజిక్ ఈజ్ సో గుడ్ అండ్ సాంగ్స్ ఆర్ సో గుడ్. అండ్ చూసేకి సాంగ్ అయితే ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో ఉంటుంది. బీజం విషయానికి వస్తే అలా ఎక్కడా ఓవర్ అనిపించకుండా, ఎక్కడా తక్కువైంది అనిపించకుండా బేసిక్ బీజిఎం ఉంది. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిలిం. నా ప్రీమియర్ షో టికెట్ ప్రైస్ వచ్చేసి 800. అండ్ ఈ మూవీ చూసాక ఆ మనీ వర్త్ అనే అనిపించింది. అండ్ మీ దగ్గర టికెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.